తమ సమస్యలు పరిష్కరించాలంటూ అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో వెలుగు యానిమేటర్లు సామూహిక దీక్షలు చేపట్టారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలని, రాజకీయ జోక్యంతో తొలగించిన యానిమేటర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, 64 జీవోను రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, 64 జీవోను రద్దు చేసి వెలుగు యానిమేటర్లపై పని ఒత్తిడి తగ్గించడంతో పాటు రాజకీయ వేధింపులు ఆపాలంటూ వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు తమ పోరాటం ఆగదంటూ ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 7 నెలలుగా జీతాలు ఇవ్వకుండా యానిమేటర్లు పస్తులు పెడుతున్న ప్రభుత్వ వైఖరి ఇవ్వాలి. పెండింగ్ లో ఉన్న 7 నెలల జీతాలు అకారణంగా తొలగించినటువంటి వివోలు విధుల్లోకి, రాజకీయ కోణాలతో తొలగించిన వివోలు విధుల్లోకి, తొలగించిన వివోలు విధుల్లోకి కోర్టు సైతం అధికారులు వెలుగులో పనిచేస్తున్నటువంటి యానిమేటర్ల సమస్యలపైన సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు సామూహిక దీక్షలు అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ వద్ద చేస్తూ ఉన్నాం. ఈ దీక్షల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత ప్రభుత్వంలో ప్రతి నెల సకాలంలో వేతనాలు వచ్చాయి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ నుంచి ఇప్పటి వరకు జీతాలు రాలా. రోజుకు అనేక యాప్లతో పాటు గ్రామాలు తిరిగి ఛార్జీల రూపంలోనూ దాదాపు నెలకు 4,000 నుంచి 5,000 రూపాయలు అప్పులు చేసి ఛార్జీల రూపంలో ఖర్చు పెడతా ఉన్నారు. అలాగే ప్రభుత్వానికి ఆదాయం తెస్తూ ఉన్నారు. అనేక రకాల సేవలు అందిస్తూ ఉన్నప్పటికీ కూడా యానిమేటర్ల పట్ల ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. అనేకమైనటువంటి దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి పండుగలు కూడా పస్తులు ఉన్నటువంటి పరిస్థితి, పిల్లల చదువులు, ఇంటి అద్దెలు కట్టుకోలేనటువంటి పరిస్థితి, ముఖ్యంగా అప్పులు చేసుకుని చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి యానిమేటర్ల పట్ల టీడీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని, వచ్చే రోజుల్లోనైనా జీతాలు పెండింగ్ లేకుండా విడుదల చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాను. అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో 64 మందికి పైగా ఈ యొక్క యానిమేటర్లు అందరూ